యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? ఈ ప్రతిరోజు వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. షూర్లీ గాడ్ విల్ బ్లెస్ యూ వన్ డే. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ఘనమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యాలు మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానాల ద్వారాగా అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. కష్టాల్లో, నిందల్లో, కన్నీటిలో, వేదనలో ఉన్నవారు విడుదల పొందుతున్నారు మాకు తెలియచేస్తున్నారు. ప్రతిరోజు 5 గంటలకి వాగ్దానం మేళల్లోకి వస్తూ ఉన్నాయి. అనేక మందికి షేర్ చేయండి. మీరు వారు కూడా దీవించబడతారు. గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే సమయం కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని నేను కోరుతున్నాను. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. 147వ కీర్తన 14వ వచనం. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం దేవుడి ఉదయకాల సమయం మనందరికి ఇస్తున్నాడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుని బిడ్డలారా, ఈ రోజు శ్రేష్టమైన ఆశీర్వాదం, శ్రేష్టమైన దీవెన నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి దేవుడు ఇవ్వాలని కోరుతున్నారు. చాలా మంది అనుకుంటారు ఈ ఉద్యోగం చాలు, వ్యాపారం చాలు, ఈ చదువు చాలు, ఈ ఇల్లు చాలు, ఈ స్థలం చాలు. అయితే దేవుడు తన పిల్లలైన మీ కొరకు శ్రేష్టమైన దీవెనలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన కృప ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఉదయకాల సమయంలో చాలా మంది బాధలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, నా పిల్లల జీవితం ఏంటి, వారి పిల్లల జీవితం ఏంటి, ఎలా గడుస్తుంది, ఎలా జీవిస్తాం, ఎలాగ మా జీవితంలో ఏంటి అనే నిరాశ చాలా మందిలో కనబడుతుంది. అయితే ప్రభు అంటున్నాడు, శ్రేష్టమైన గోధుమతో, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచబోతున్నాడండి. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనది ఇస్తాడండి. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేది ఇస్తాడు. దేవుడు నీ జీవితంలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా? శ్రేష్టమైన గోధుమల వంటి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఇల్లు కావాలి, స్థలం కావాలి, వ్యాపారంలో అభివృద్ధి కావాలి, పిల్లల జీవితంలో మంచి భవిష్యత్తు కావాలని మీరు ఎదురు చూస్తున్నారేమో. దేవుడు మంచి గోధుమలతో, శ్రేష్టమైన గోధుమలతో మిమ్మల్ని పోషించబోతున్నాడు, తృప్తిపరచబోతున్నాడు. రేపు ఎలా మా జీవితం, ఏంటి మా బ్రతుకు అని మీరు కంగారు పడకండి. మిమ్మల్ని పోషిస్తున్నవాడు, మిమ్మల్ని నడిపిస్తున్నవాడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నడిపిస్తాడు, పోషిస్తాడు, బలపరుస్తాడు. నేను పడిపోనేవాడు, నేను సిగ్గుపడినేడు తలగా చేయబోతున్నాడు, ఉన్నవాడిగా చేయబోతున్నాడు, పైవాడిగా చేయబోతున్నాడు, అనేక మందికి ఇచ్చేవాడిగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. ఈరోజు ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు? నీ భర్త స్థిరం లేదేమో, నీ పిల్లలు నీ మాట వినట్లేదేమో, పోషించబడటం కూడా కష్టంగా ఉందేమో, జీవించడం కష్టంగా ఉందేమో. ప్రభు అంటాడు, మంచి గోధుమలతో, శ్రేష్టమైన గోధుమలతో నేను పోషించబోతున్నాను, నేను తృప్తిపరచబోతున్నాను. నీ జీవితంలో ఘనమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం వింటున్నారు? భయపడద్దు, రేపటి గురించి భయపడద్దు. ఘనుడైన దేవుడు నీతో ఉన్నాడు, ఘనమైన యేసయ్య మీతో ఉన్నాడు. ఆయన ఘనమైన కార్యాలు మీ పక్షాన్ని జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? ఏంటి మా బ్రతుకు, ఏంటి మా జీవితం అని భయపడుతున్నారు ప్రభు. వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను మంచి గోధుమల పంటతో, శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరుస్తానన్నావు కనుక నాయన, వారందరినీ మీరు తృప్తిపరచండి, ఆశీర్వదించండి నాయన. వారి గోధుమలు విస్తారంగా పండునుగాక, వారి చేతి పనులు దీవించబడుదురుగాక, వారి వ్యాపారాలు, ఉద్యోగాలు స్థిరపరచబడుదురుగాక, నువ్వు ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారు అనుభవించి తృప్తిపరచబడుదురుగాక. మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీ అందరికి ఇస్తున్న వాగ్దానం, మంచి గోధుమలతో మమ్మలను తృప్తిపరచువాడు ఆయనే. నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆయన శ్రేష్టమైన గోధుమతో తృప్తిపరచబోతున్నాడు కనుక భయపడక ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.